చిదంబరం స్టేడియంలో కొత్తగా తయారు చేసిన పిచ్ పై భారత్ జింబాబ్వే మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కి భారత్ కి అనుకూలమైన పిచ్ ని సిద్ధం చేశారు. ఇప్పటికే దేశవాళీ మ్యాచ్లకి వాడేసిన పిచ్లు బ్యాటర్లకి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి అనే విమర్శల నేపథ్యంలో చెన్నైలో కొత్తగా తయారు చేసిన ఫ్లాట్ పిచ్ భారత బ్యాటర్లకి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే విండీస్ తరహాలో మన బ్యాటర్లు జింబాబ్వేని ఓ ఆట ఆడుకోవడం ఖాయం. అలాగే భారీ తేడాతో ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ అవకాశాలు కూడా మెరుగుపడతాయని అంచనా వేస్తున్నారు. దీంతో జట్టులో కీలక మార్పులు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ కి జట్టులో 3 లేదా 4 మార్పులు జరగబోతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా క్యాంప్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది కాలంగా రింకు సింగ్ తండ్రి స్టేజ్ 4 లివర్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రింకు అత్యవసరంగా నోయిడా వెళ్లారు. అయితే సెమీస్ రేసులో నిలవాలి అంటే జింబాబ్వేపై విజయం భారత్ కి అనివార్యం. ఈ క్లిష్ట సమయంలో జట్టుకి తన అవసరముందని గుర్తించిన రింకు మేనేజ్మెంట్ కోరిక మేరకు ప్రత్యేక ఏర్పాట్ల మధ్య నోయిడా నుంచి చెన్నైకి బయలుదేరారు. తన వ్యక్తిగత బాధని పక్కన పెట్టి రింకు జట్టు కోసం రావడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జింబాబ్వే జట్టుపై రింకు సింగ్ కి అద్భుతమైన గణాంకాలు ఉన్నాయి. గతంలో ఆ జట్టుతో ఆడిన 5 టీ20ల్లో రింకు 176కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ముఖ్యంగా 2024లో హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో రింకు సింగ్ చేసిన 48 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. లోయర్ ఆర్డర్ లో వచ్చి వేగంగా పరుగులు రాబట్టడంలో సిద్ధహస్తుడైన రింకు సింగ్ జింబాబ్వే బౌలర్స్ ని గతంలోనే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సెమీఫైనల్ కి చేరాలంటే కేవలం గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్ ని కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. జట్టులో చాలా మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నప్పటికీ ఫినిషర్ గా రింకు సింగ్ ఇచ్చే భరోసా వేరు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో రింకు డకౌట్ అయినప్పటికీ ఒత్తిడిలో అద్భుతమైన సిక్సర్స్ తో మ్యాచ్ ని మలుపు తిప్పే సామర్థ్యం రింకు సింగ్ కి ఉంది. కాబట్టి జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించడంలో రింకు సింగ్ మెరుపులు అత్యవసరమని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అంతేకాదు రింకు సింగ్ లేకపోతే లోయర్ ఆర్డర్ లో శివన్ దూబేపై ఒత్తిడి పెరుగుతుందని, అది జట్టు సమతుల్యతని దెబ్బతీస్తుంది అని కోచ్ గంభీర్ కూడా భావిస్తున్నారు. ఇక రింకు సింగ్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడు అందరి దృష్టి సంజు సామ్సన్ వైపు మళ్లింది. తొలుత రింకు లేని పక్షంలో సంజు సామ్సన్ ని ఓపెనర్ గా పంపి అభిషేక్ శర్మతో జత కట్టించాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేసింది. అలాగే ఇషాన్ కిషన్ ని 1 డౌన్ లో ఆడించాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు రింకు సింగ్ రీఎంట్రీతో సమీకరణాలు మారిపోయాయి. ఒకవేళ రింకు సింగ్ జట్టులో ఉన్న సంజు సామ్సన్ ని ఆడించాలని పట్టుదలతో మేనేజ్మెంట్ ఉంటే మటుకు తెలుగు తేజం యువ ఆటగాడు తిలక్ వర్మపై వేటు పడక తప్పదు. అదే జరిగితే అభిషేక్, సంజు సామ్సన్ ఓపెనర్లుగా, ఇషాన్ కిషన్ 1 డౌన్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కని వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి జింబాబ్వేతో మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.